ఈరోజు జయద్రథుడు ద్రోణుడు కలిసి ఏదో ప్రమాదకరమైన వ్యూహమే రచించుంటారు. అది పాండవులలోని ఒక గొప్ప యోధుని వధ. ఆ యోధుడు ఎవరు? అది సరిగా వినిపించలేదు. నీవేమంటున్నావు? పాండవులలో ఒకరా? ద్రోణాచార్యులు వారిలో ఎవరిని లక్ష్యంగా చేసుకోరు. మరెవరై ఉంటారు? పద్మ. ఆచార్యుడు పద్మ అనే మాట వాడారు. పద్మమా? పద్మవ్యూహం. రణఘోషకు అనుగుణంగా కదిలే అసంఖ్యాక అస్త్ర శస్త్ర సైనికుల అందరి లక్ష్యం అర్జునుడు తప్ప దీన్ని ఎవరూ ఛేదించలేరు. నాకు తెలుసు ఈ పద్మ వ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో. సమస్త సమర్థ సగంధ సహస్ర శతక్రాద సంహూతి సంహారాజయ వివర్త విదగ్ర విమర్ద వినీత హిమాశిఖర గీంకార అవ్యయ ప్రణప్రియ ఆరు చిచ్చుల మండె కపట బుద్ధితో మానవాళి బ్రతుకు మలుగుతున్నదా ఏకపాదమై ఉన్న ధర్మమేలా ఇసుక సేతువై కూలుతున్నదా ఆధరణి కన్న